వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ విత్ సురేష్ బాబు. మరి ఈ కంప్యూటర్ క్లాసులన్నీ కూడా ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ క్లాసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఫండమెంటల్స్కి సంబంధించినవి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన థియరీ క్లాసులు అనేవి మీకు వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి. మీరు వాటిని పరిశీలించి అవగాహన చేసి వాటిని అర్థం చేసుకోవచ్చు. మరి ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఈ క్లాసు నేర్చుకోవాలనుకుంటే వారు చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని లెసన్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా రాసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విషయాలన్నీ మాకు ముందే తెలుసని ఇంకెవరైనా అనుకుంటే వాళ్ళకి రీకాల్ చేసుకునే విధంగా ఉంటాయి, మననం చేసుకునే విధంగా ఈ క్లాసులు అనేవి ఉంటాయి. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంప్యూటర్. లెట్ us discuss the computer. Now I would like to ask one question. What is computer? Computer ante ఏమిటి? Do you know the basic points and basic information? Now we are going to learn about computer. Before we are going to learn about computer, we have to learn the basic terms of computers. What are those? Data. What is data? Data is the name given to the basic facts and entities such as names and numbers. అంటే మనం కంప్యూటర్లోకి పంపించే నేమ్స్ కానీ నంబర్స్ని కానీ మనం డేటాగా చెప్పుకుంటాం. అవి అర్థవంతంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. రైట్? అలా దాన్ని మనం డేటాగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 numbers, it indicates number, and రాము, అనిల్ ఇలా ఉంది. రైట్? కానీ ఇది అర్థవంతంగా లేదు, కానీ ఇన్ఫర్మేషన్. రైట్? అంటే అర్థవంతంగా లేని పదాలతో కూడిన సమాచారాన్ని మనం డేటా అంటాం. రైట్? మరి వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి చూద్దాం. ఇన్ఫర్మేషన్ the meaningful data is called as information. ఇదే డేటా అర్థవంతంగా ఉంటే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పే బిల్స్, రిపోర్ట్స్, టైం టేబుల్ ఇవి ఉంటాయి. ఇందులో ఉండే సమాచారం అర్థవంతంగా ఉంటుంది, దాన్ని మనం ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. రైట్? ఈ విధంగా ద డేటా విచ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. అలా కూడా చెప్పవచ్చు. ద డేటా విచ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్గా మనం చెప్పవచ్చు. ఓకే, లెట్ us లెర్న్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క మీనింగ్ ఏందో తెలుసుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ కంప్యూటర్, వీ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ కంప్యూట్. వాట్ ఈజ్ కంప్యూట్? Compute means to calculate something. Okay. Here, what is a computer? Here, the term computer has wider range application. Okay, it is more useful for calculating. It is not only used for calculating, but also to do many tasks like typing, programming, animations, graphics, architects, health checks, hospitals, education, scientific experiments, and in many numerous fields. These are the applications of the computers. Where do we have to use the computer? If you ask question like this manner, these are the answers. ఇక్కడ మనం ఎక్కడైతే కంప్యూటర్ను ఉపయోగిస్తామంటే ఇలా మనం అప్లికేషన్స్ రూపంలో చెప్పవచ్చు. యూ మే టెల్ లైక్ దట్. రైట్?
After analyzing all these things, then we have to make the definition మనం మేక్ చేయవచ్చు. Okay, let us learn the definition of the computer. Computer is an electronic device. Computer is an electronic data processing device. Computer is an electronic data processing versatile device. ఇలా చెప్పవచ్చు. This is the process. If we clearly observe the definition, okay, we grabbed the three terms from the definition. What are those? Input, output, and process. Input, output, and process. For example, here, input, processing, output. Here, input, if we clearly observe the definition, once again I repeat the definition. Computer is an electronic device which accepts the input. After processing, it gives the output to the user. That is the definition. From the definition, we grabbed the three terms: input, process, output. What is input? Input ante emiti? The input is the data given to the computer from outside world through input devices like keyboard. కీబోర్డ్ ద్వారా మన సమాచారాన్ని కంప్యూటర్లోకి పంపిస్తాం. దాన్నే మనం ఇన్పుట్ అనుకోవచ్చు. రైట్. ఆ తర్వాత ప్రాసెస్. మనం సమాచారాన్ని పంపించిన తర్వాత ఆ సమాచారం అనేది రిజల్ట్స్ రూపంలో మనకు వ్యక్తమవుతుంది. మనం ఇచ్చిన సమాచారం మనం పొందే రిజల్ట్ మధ్య జరిగే ప్రక్రియను మనం ప్రాసెస్ అంటాం. సమాచారాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం రిజల్ట్ పొందడానికి మధ్యలో ఉన్న ప్రక్రియను మనం ప్రాసెస్ అని చెప్తాం. వాట్ ఈజ్ ప్రాసెస్? ఏ వర్క్ దట్ మేక్స్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. డేటాను ఇన్ఫర్మేషన్గా మార్చేదే మనం ప్రాసెస్గా చెప్తున్నాం. ఏ వర్క్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్. అలా డేటాకి ఇన్ఫర్మేషన్కి మధ్యలో జరిగే ప్రక్రియను మనం ప్రాసెస్ అంటాం. క్లియర్? వాట్ ఈజ్ అవుట్పుట్? అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ obtained from the computer through output devices like monitor and printer. ఇలా అంటే మనకి ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మానిటర్ మీద డిస్ప్లే అయ్యే విషయాలు కానీ లేదా ప్రింటర్ ఉంటే ప్రింటర్ ద్వారా బయటకు వచ్చే విషయాలన్నీ కూడా అవుట్పుట్గా చెప్పుకుంటాం. ఫర్ మోర్ అండర్స్టాండింగ్ పర్పస్ వీ హ్యావ్ టు టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ వుడ్ లైక్ టు టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంటెడ్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ఏటీఎం. మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ వీ విల్ గివ్ ద సమ్ ఇన్ఫర్మేషన్ టు ఇట్. కొంత ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇస్తాం బై టైపింగ్ అవర్ అకౌంట్ నెంబర్ అండ్ అమౌంట్ టు బి డ్రాన్. అంటే మన అకౌంట్ నెంబర్ ఇవ్వడం, అమౌంట్ ఇవ్వడం ద్వారా మనం కొంత సమాచారాన్ని పంపిస్తున్నాం. ఓకే, ద ఇన్ఫర్మేషన్ దట్ వీ గివ్ ఇంటూ ద ఏటీఎం ఈజ్ కాల్డ్ ఇన్పుట్. అయితే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కొంత సమాచారం ఇస్తాం. అకౌంట్ నెంబర్ ఇవ్వడం, పిన్ నెంబర్, రైట్, ఎంత అమౌంట్ డ్రా చేయాలి, ఇలా ఇస్తాం. ఇలా మనం ఆ ఏటీఎం లోపలికి ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం. రైట్. ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ గివెన్ విల్ దెన్ బి ప్రాసెస్డ్ ఇన్ ద ఏటీఎం. మనం ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్, ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇట్ గివ్స్ ద అమౌంట్, ఇట్ గివ్స్ ద మనీ యాజ్ వెల్ యాజ్ ద స్లిప్. దట్ స్లిప్ కంటైనింగ్ ద డీటెయిల్స్ లైక్ హౌ మచ్ మనీ వాజ్ డ్రాన్ అండ్ రిమైనింగ్ అకౌంట్ బ్యాలెన్స్. ఇట్ షోస్ ద రిమైనింగ్ అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, హియర్ the slip and the currency notes are given by the ATM.
టర్మ్ యాజ్ అవుట్పుట్ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్. మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం అవుట్పుట్గా చెప్పుకుంటాం. ఇలా హ్యావ్ యూ అండర్స్టూడ్ నౌ వాట్ ఈస్ ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ అవుట్పుట్? దిస్ ఈస్ ద best example. We can easily understand that. Right? Let us approach characteristics of computers. Let us కంప్యూటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం నేర్చుకుందాం. Now we are going to learn characteristics of computer. Now we are going to learn characteristics of computer. It means let us learn the some important features of computer. Important features ఏమన్నా చూద్దాం. First, number 1, speed or fast. Number 2, accuracy. Number 3, reliable. Number 4, storage capacity. Number 5, diligency. Number 6, versatility. Number 7, networking capacity. Number 8, compactness. Number 9, easy maintenance. Number 10, programmable. Number 11, retrieval capacity. These are the features. Let us know some important features. What are those? Speed, accuracy, reliable, and storage capacity, diligency, versatility, networking capacity, compactness, easy maintenance, programmable, and retrieval capacity. These are the features. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.